రిచ్ మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. సామాన్యులు రిచ్ మాత్రమే ఉన్నప్పుడు ఎలా సాధ్యం డెవలప్మెంట్? అవును. రోడ్లు ఉంటాయి, మీకు బంజారాహిల్స్ రోడ్డు ఉంటాయి, యాక్టివిటీ సిటీనా ఏరియా అనేది ఉపాధి ఉంటుందా? బంజారాహిల్స్ వాటిట్లలో మీకు ఎంతసేపటికి ఉపాధి ఎక్కడ దొరుకుతుంది? ఆ కోటీనా ఇట్లాంటి సెంటర్లే కదా దొరికేది, పంజాగుట్ట ఇట్లాంటి మధ్యతరగతి వీళ్ళందరూ బతకగలిగేది ఎక్కడ? అక్కడ అమీర్పేట ఇట్లాంటి చోట్ల. ఇక్కడ అలాగ రావాలంటే పోనీ టూరిజం ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అక్కడ. ఇవన్నీ ఇప్పటికిప్పుడు అవుతాయా? కష్టం, దశాబ్దాలు పడతాయి సెట్ అవ్వడానికి. అందుకనినే విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపితే హైదరాబాద్ మొత్తం మీద బంజారాహిల్స్ ఉంటుంది, కానీ బంజారాహిల్స్ హైదరాబాద్ కాదు. బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ అనేది లగ్జరీ ఏరియా కదా, అవి హైదరాబాద్లో ఇంపార్టెంట్ పార్ట్స్. మా బెజవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు టైప్ అనమాట, కాస్త కాస్ట్లీస్ట్ ఏరియాలు. అలాగ తయారు చేయండి అమరావతిని మీరు ఇప్పుడు అనుకుంటున్నట్టు ఈ అమరావతి నగరంలో. అంతేగాని అక్కడ మాత్రమే రావాలి అంటే అప్పుడు డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం? ఇది డిబేటబుల్ పాయింట్. ఇది సాధ్యం కాని పనిని సాధ్యం అని చెప్తున్నారు. 29 గ్రామాలు కాదు, విజయవాడ గుంటూరు నగరాలతో కూడిన రాజధాని కావాలి. అప్పుడు ఈ మిడిల్ క్లాసా లేబరా వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడైనా అక్కడ ఉండనియండి అంటారు. అప్పుడు అమరావతి ఎట్ట అవుతుంది డెవలప్మెంట్? ఇప్పుడైనా అక్కడ పనిచేసే వాళ్ళందరూ రోజు విజయవాడ గుంటూరు నుంచి పోతున్నారు, మంగళగిరి నుంచి పోతున్నారు పనోళ్ళందరూ. పనికి సంబంధించినటువంటిది ఈ హౌస్ కీపింగ్ వీళ్ళందరూ కూడా మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ఇట్లాంటి చోట్ల నుంచి పోతున్నారు రోజు. అట్లాగే లాయర్లు ఇట్లాగా వీళ్ళందరూనేమో విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నారు అక్కడ. సచివాలయ సిబ్బంది అంతే విజయవాడ గుంటూరు నుంచి వెళ్తున్నారు అక్కడ. ఇంకోటి ఈవెన్ అక్కడ ఉండాలనుకున్న వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో